श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। अंदरिकी नमस्कार। ఆస్ట్రో సిండికేట్ ఛానల్కి స్వాగతం। మన ఛానల్ ద్వారా అనేకమైనటువంటి విశేషాలు మీకు అందిస్తున్నాం। మన ద్వారా వెబ్సైట్లో నుంచి కానీ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వారికి, ఫేస్బుక్ ఫాలో అవుతున్న వారికి అందరికీ కూడా మరొకసారి నా విజ్ఞాపన, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న విషయాన్ని గుర్తించండి। నేను ప్రతిదానికి సమాధానం చెప్తూ ఉంటాను, సరైనటువంటి విషయం మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను। నెగిటివ్ ఫలితాలు రాగానే మీరు ఇబ్బంది పడే ప్రయత్నం చేయకండి। ఇచ్చిన పరిహారాలు చేసుకుంటే ఆ నెగిటివ్ ఫలితాలు మీకు అనుకూలంగా మారే అదృష్ట యోగం ఉంటుంది, అది మీరు తెలుసుకుంటారని కోరుకుంటూ ఇప్పుడు మనము మన జాతకంలో రవిగ్రహం యొక్క ప్రభావము నెగిటివ్గా ఉన్నప్పుడు, అంటే నెగిటివ్ అంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అసలు ఏ ఫలితాలు ఉంటే మనం నెగిటివ్ ఉందని తెలుసుకోవచ్చు। నాకు జాతకం లేదండి, నాకు ఈ బాధలు ఉన్నాయి అంటే ఈయన చెప్పినటువంటి బాధలు కానీ మీకు ఉన్నట్టయితే తప్పకుండా మీకు రవిగ్రహం యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందని అర్థం। దానికి ఏం చేసుకోవాలో, పరిహారం చేసుకోవాలో చెప్పే ప్రయత్నం చేస్తాను, రైట్। అయితే ఇక్కడ రవి అనుకూలంగా లేకపోయినట్టయితే ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి। ఆ ప్రయాణాలు కూడా ఈస్ట్ ఫేసింగ్ వైపు ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి, ఈస్ట్ ఫేసింగ్ వైపే ప్రయాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి। అలాగే పనులలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పనుల మీద చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది। పై అధికారుల ఒత్తిడి కానీ, లేదా కుటుంబ సభ్యులకు ఒత్తిడి కానీ, ఒకే పని మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం రానివ్వడం, అలాగే ఆందోళన, మానసిక ఆందోళన, ఏదో తెలియనటువంటి భయం, రాజభయం, అంటే పై అధికారి వల్ల భయం కావచ్చు, తల్లిదండ్రుల వల్ల భయం కావచ్చు, ఏదో రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది। అలాగే ఏదైనా పని మొదలు పెడితే ఆలస్యం అవుతుంది, గంటలో అవ్వాల్సిన పని 7 గంటలు పడుతుంది, అంత ఆలస్యం అవుతుంది। అరే ఏంది ఇంత సడన్గా హడావుడి టక్కన అయిపోవాలి పని, మరి ఎందుకు ఆలస్యం అవుతుందంటే హడావుడి తత్వం కావచ్చు, లేదా ఇతరుల వల్ల పని వల్ల, అంటే ఇతరుల యొక్క సహాయం అందుకోపోవడం వల్ల కావచ్చు, ఇతరులు చేయడం పని వల్ల కూడా ఆలస్యం అవ్వచ్చు। అంటే ఏదైనా సరే మీకు పనులు ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనపడుతోంది। ముఖ్యంగా నిరుత్సాహం, ఇక నేను ఇంతే, నా వల్ల కాదు, నేనేం చేయలేకపోతాను। యాక్చువల్గా ఇది కర్కాటక రాశి వారికి ఈ ఫలితాలు ఇలాంటివి ఉంటాయి, అంటే వాళ్ళకి కర్కాటక రాశి వారికి ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది। కానీ రవిగ్రహం బాగాలేకపోతే ఏ రాశి వారికైనా సరే ఇటువంటి నిరుత్సాహాలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి। దానివల్ల నిరుత్సాహం వల్ల ఏ పని చేయలేకపోవడం, ఏ ప్రతిఫలాన్ని అందుకోలేకపోవడం లాంటిది కనబడుతోంది। ఇవంటి దేనివల్ల రవి మీ జాతకంలో బాగులేనట్టయితే ఇటువంటి ఫలితాలు ఏర్పడతాయి। అలాగే ఇంకొన్ని ఫలితాలు ఉన్నాయి, చెప్తాను। అనవసరమైనటువంటి ఆశ, ఒక రకంగా అత్యాశకు వెళ్ళడం, లేదా ఏదైనా పని అవుతుందని చెప్పి ఆశపడడం, అవునండి ఈ పని చేస్తే ప్రతిఫలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వకపోవడం, అంటే ఆశాభంగము, నిరుత్సాహంతో పాటు ఆశాభంగం వల్ల నిరుత్సాహం కూడా ఏర్పడుతూ ఉంటుంది। ముఖ్యమైనది ఇంకొకటి అధిక శ్రమ, చేసిన పనే చేయాల్సి రావడం, చేసిందే చేసి వాళ్ళతో మాటపడి, ఒత్తిడి పడి, కంగారు పడి పనిని మళ్ళీ చేయాల్సిన అవసరం వస్తుంది, అంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది, శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది। ఇంకా వెరీ ఇంపార్టెంట్ అంటే శీఘ్రమైన కోపం, క్రోధం, అవతల వాళ్ళని చూస్తేనే కోపం, ఎందుకు కోపం వస్తుందో అర్థం కాదు, టీని కోపం రావడం, ఆ కోపంలో ఏం మాట్లాడుతూ అర్థం కాకపోవడం, చిన్న విషయాలకి ఘర్షణ ఏర్పాటు చేసుకోవడం, ఏదో కారు కాస్త దెబ్బ తగిలింది దిగేసి వాడిని కొట్టేయడం, అంటే చిన్న ఘర్షణ పెద్దగా అయిపోవడం, ఆ ఘర్షణ అంటే దాదాపు 100 కార్లు 1000 కార్లు రోడ్డు మీద ఆగిపోయి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, లేదా ఇంట్లో ఒక ఉత్పాతం, ఏదైనా ఒక రకమైనటువంటి భయానకమైన వాతావరణం ఏర్పరిచే అవకాశం, అటువంటి క్రోధం కూడా ఏర్పడుతుంది, అంటే ఒక రౌద్ర రూపం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది। ఇవన్నీ కూడా రవి అనేటువంటి గ్రహం శత్రుగ్రహాలతో కలిసిన నీచ స్థానంలో ఉన్న ఇటువంటి ప్రభావాలు కలుగుతాయి। మన జాతకంలోనికి రవి అనుగ్రహం లేకపోతే, గోచారంలో కానీ గ్రహచారంలో కానీ రవి కనుక అనుకూలంగా లేకపోతే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి। దీనికి పరిహారం ఏంటి? సరే సమస్య చెప్పాం, పరిష్కారంగా ఉండాలిగా। అంటే ఇలాంటి ఇబ్బందులు మీకు వచ్చాయంటే మీ జాతకంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రవి అనేవాడు మనకి బాలేడు, రవి అనుగ్రహం పొందుకోవాలి। తప్పకుండా ప్రతి ఆదివారం మీరు సూర్య నమస్కారాలు చేసుకోవాలి, ప్రతి ఆదివారం మీరు నక్తముగా ఉండాలి। అలాగే ప్రతిరోజు కూడా మీరు 108 సార్లు రవి అష్టోత్తరనామాన్ని చెప్పాలంటే 108 నామాలు, రవి అష్టోత్తరనామాలు దొరుకుతాయి, ఈ రవి అష్టోత్తరనామాన్ని ఒకసారి చదివితే సరిపోతుంది। ఈ యొక్క రవి అనుగ్రహం పొందడానికి అంటే ఈ ప్రభావం మీకు 4 రోజులు ఉంటుంది అంతే। ఈ ప్రభావం పోవడానికి తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆదివారం నక్తముగా ఉంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ గోధుమలు కనుక దానం ఇచ్చినట్టయితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటారు। అలాగే గోధుమ పాలు సేవించిన వారికి, గోధుమ గడ్డి పాలు ఉంటాయి, గోధుమ గడ్డి పాలు,
అవి సేవించినట్టయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ సూర్యునికి నమస్కారం చేసిన, సూర్యనారాయణమూర్తిని మనం స్మరణ చేసిన తప్పకుండా మనకి ఈ రకమైనటువంటి జాతకంలో ఉన్నటువంటి బాధలని తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభం లాంటివన్నీ కూడా పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ బాధలు మీకు ఉన్నాయా? రవి బాలేటు. రవి బాలినప్పుడు ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే మన జీవితం సుఖంగా, సాఫీగా, ఆనందంగా సాగిపోతుంటుంది. అంతకంటే ముందు మనం ప్రతినిత్యము మాతాపితృలను సేవించుకోవాలి. తల్లిదండ్రులు కనుక జీవించుంటే వాళ్ళు కాళ్ళు కడిగి, వారానికో రోజో వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళు నమస్కారం చేసుకొని వాళ్ళని ఎక్కువగా ప్రేమించి వాళ్ళని దేవుళ్ళలాగా పూజిస్తే ఈ రవిగ్రహం అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి వెంటనే చేయండి. ఇది మన చేతుల్లో ఉన్న పని, చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే మూఢనమ్మకం కాదు. మనం చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటాం, అనుకూలమైన ఆరోగ్యాన్ని పొందుకుంటాం, మంచి ఐశ్వర్యాన్ని, ఉన్నతమైనటువంటి రాజకీయ అధికార లబ్ధిని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. స్వామివారి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.